హాయ్ నమస్తే అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను గుడ్లు ఎండు చేప వంకాయ పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయలు అరకిలో తీసుకున్నాను. 2 గుడ్లు అండి, 2 ఎండు చేప ముక్కలుతో ఈజీగా ఒక నలుగురు తినేలాగా నేను కర్రీ చేస్తున్నాను. ముందుగా వంకాయలను చీల్చుకుని ఉప్పులో వేసుకునండి. ఉప్పు వేసి వాటర్లో బాగా కడుక్కోవాలండి. ఎందుకంటే ఏమన్నా మందులు అవి కొట్టుంటే ఆ ప్రమాదం మనకు రాకుండా కాపాడతాయండి. ఉప్పు వేసి కడుక్కోవడం, ప్రతి కూరగాయని ఉప్పు వేసి కడుక్కోవడం చాలా మంచిది. చూడండి, కట్ చేశాను. ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ 2 తీసుకున్నాను. అలాగే 2 గుడ్లు ఒలిసి పెట్టుకున్నానండి. అలాగే 2 ఎండు చేప ముక్కలండి. ఇలా చేసుకున్నాం కదా. ఎప్పుడు కూడా మనం కూరగాయలే కాదు, ఫ్రూట్సే కాదు, ఆకుకూరలే కాదు, ఉప్పు వేసి కడుక్కోవడం చాలా మేలండి, చాలా మంచిది. చూడండి, కొబ్బరి నూనెతో చేస్తున్నాను. కొబ్బరి నూనె అండి, ఒక 4 స్పూన్లు కొబ్బరి నూనె వేస్తున్నాను. 4 స్పూన్లు వేస్తున్నానండి. 4 స్పూన్లు వేసి మనం దీంతో మనం కూర చేద్దామండి. ఇది చూడండి, కొబ్బరి నూనె, తాజా కొబ్బరి నూనె, ఇంట్లో ఆడించుకున్న కొబ్బరి నూనె అండి. చూడండి, ఎండు చేప ముక్కలు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ ముక్కల్ని వేసి వేయించుకుందామండి కలర్ వచ్చే వరకుని. చూడండి, ఇప్పుడు ఎండు చేప ముక్కలు తీసాను, ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయలు కూడా వేయించేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చినాక బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వంకాయ ముక్కలు వేద్దామండి. వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి మనం అటు ఇటు తిప్పిన తర్వాత కారం వేద్దామండి. 1 స్పూన్ కారం కూడా బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేద్దామండి. ఈ పులుసు చాలా బాగుంటుందండి. చపాతీలోకి చాలా బాగుంటుంది, రైస్లోకి చాలా బాగుంటుంది. అలాగే చపాతీ పూరీలోకి కూడా బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే మనం నీసు వాసన రాదండి. చేప వేయించేసాం కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి బ్రహ్మాండంగా ఉంటుంది, పులపులగా భలే ఉంటుందండి. చూడండి, గుడ్లు వేసాను, ఇది మీడి చేపలు వేసాను. ఇలా ఎగరనిద్దామండి. కొత్తిమీర కూడా వేసాను. అంతండి, చాలా ఈజీగా బ్యాచిలర్స్ ఏంటి, చిన్నపిల్లలు ఎవరైనా ఈజీగా చేసుకునే ఈ కర్రీ చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. మూత పెట్టేసాను. చూడండి, దగ్గరికి ఎగిరిపోయింది కదా. ఇప్పుడు చింతపండు రసం వేసేద్దాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. వీడియో పూర్తిగా చూస్తేనే కదా అర్థమవుతుంది. నాకు కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబర్ అవ్వండి, లైక్ చేయడం మర్చిపోకండి. చూడండి, వాటర్ వేసాను, చింతపండు వాటర్. ఒక చిన్న నిమ్మకాయ సైజు, బాగా చిన్నది తీసుకున్న ఆ నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని నానబెట్టుకుని పులుసు తీసానండి. ఆ పులుసు వేసాను. చూడండి, ఇలా కొత్త ఉడుకుతున్నప్పుడు అంతే ఉడుకుతుంది అనిపించుకుని తీసేయడం అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. ఉంటానండి. మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుకు వస్తానండి. పూర్తి అయిపోయిందండి, కూర రెడీ అయిపోయింది. చూసారా, ఇదిగోండి కర్రీ ఎంత బాగుందో, ఎంత స్మెల్, మంచి గుమగుమలాడే స్మెల్. కొబ్బరి నూనెతో ఏమో అండి మంచి స్మెల్ వస్తుంది. ఏ కల్తీ లేని కొబ్బరి నూనె అండి. మా సొంతంగా ఆడించుకున్నది డబ్బాల్లో తీసుకుని ఇలా వాడుకుంటే అండి చాలా చాలా మంచిదండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఉంటానండి. బాయ్.